మనీ అన్నటువంటిది మళ్ళీ పడగ విప్పుతోంది. ఇప్పుడు ఈనాడే రాసుకొచ్చినటువంటి అంశం. రేపొద్దున దీన్ని ఇట్లాంటి రాయిద్దని చెప్తారేమో తెలీదు. 50,000 రుణానికి 15 లక్షల రూపాయలు వసూలు చేశారట. కాల్మనీ వాళ్ళ స్పెషల్ అదే. కాల్మనీ కేటుగాళ్ళు రెచ్చిపోయారు. వేలల్లో తీసుకున్న అప్పుకి లక్షల్లో చెల్లించిన ఇంకా ఇవ్వాలంటూ ఓ మహిళను మానసికంగా వేధించి ఆమె ప్రాణాలు తీసుకునేలా చేశారు. ఘటనకు సంబంధించి విజయవాడకు చెందిన 5 కాల్మనీ వ్యాపారిని గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం తాడేపల్లి మండలం నొలకపేటకు చెందిన అద్దంకి కృష్ణవేణి, జయకృష్ణ దంపతులు 2016లో విజయవాడ కాల్మనీ వ్యాపారులు దొక్కా శ్రీను, దొక్కా వేణు దగ్గర 50,000 అప్పు తీసుకున్నారు. 2016 కొన్ని నెలల తర్వాత కాల్మనీ వ్యాపారులు వాళ్ళ నుంచి 15 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు ఇవ్వాలని తరచూ వేధిస్తున్నారు. జయకృష్ణ పురోహితుడిగా పనిచేసే విజయవాడ పుష్కర్ ఘాట్ దగ్గరికి ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడడంతో కృష్ణవేణి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కాల్మనీ వ్యాపారులు ఆగడాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు లేఖ రాసి సెల్ఫీ వీడియో తీసి ఈ నెల 14 ఎలుకల మంది ఆగారు. భర్త ఆమెను విజయవాడ ఆసుపత్రిలో జరిగించగా చికిత్స పొందుతూ ఈ నెల 15 మృతి చెందారు. జయకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సి వీరేంద్రబాబు తెలిపారు. నిందితులు దొక్కా సీను, దొక్కా వేణు, బచ్చి ప్రసాద్, రామకృష్ణ, రవికుమార్లు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఎవరో ఒక అమ్మాయి ఇట్లాగా అప్పుల గురించి ఆత్మహత్య చేసుకుంది. అయితే 50,000 రూపాయలు తీసుకుంటే వేధించారంది. అయితే 15 లక్షలు వసూలు చేశారట. ఇంత ఇచ్చారు అన్నది తెలియలేదు. ఆ వార్త కూడా రాసింది. ఇప్పుడు మంచి వార్త రాశారు. చివరికి ఏ విధంగా కాల్మనీ వాళ్ళు వేధిస్తారు, మళ్ళీ కాల్మనీల కథలు తెర మీదకు వస్తున్నాయి అన్నది స్పష్టమవుతుంది. అయితే పోలీసుల్ని అభినందించాలి. వేగంగా స్పందించి ఆ దరిద్రులను అరెస్ట్ చేయడం.